మాఘశుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల 5 రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు. భారత యుద్ధ సమయంలో క్షతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై పరుండి ఉండి మాఘశుక్ల సప్తమి నుండి 5 రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెప్తారు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయ సింధు, ధర్మసింధు, కాలమాధవీయం ఉన్న గ్రంథాలు మాఘశుద్ధాష్టమిని భీష్మ నిర్యాణ దినంగా చెబుతున్నాయి. భీష్మాచార్యులు యుద్ధం చేసింది 10 రోజులు. భారత యుద్ధం ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి 68 రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘశుద్ధాష్టమి. అదీ కాక భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధువధకు శంకిస్తాడు. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు విష్ణునికి తత్వోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం యుద్ధం ప్రారంభ దినాన జరిగింది. ఆ దినానే గీతా జయంతి జరపడం కొన్ని చోట్ల ఉంది కనుక మాఘశుక్ల పక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. పద్మ పురాణంలో హేమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. భీష్మాష్టమి ఎలా చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పూజా మందిరము ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించాలి. నైవేద్యమునకు పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా ఓం నమో నారాయణ అనే మంత్రంను 108 సార్లు జపించాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. పూజకు అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి. ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము, సత్యనారాయణ వ్రతము, బ్రహ్మోత్సవ దర్శనం వంటివి నిర్వహించడం, పేదలకు అన్నదానం, గోవుల గ్రాసం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.